స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి గౌతమి నువ్వు నీ అవతారం ఆ కొప్పు పెట్టుకొని ఏంటి అనుకోవద్దు, ఇవి ఎండలకి నా వల్ల కావట్లేదు అబ్బా. సో నేను వీడియోలో కూడా ఎంతకన్నా రెడీ అయితే కనిపించను. మొన్న ఎవరో పెట్టారు ఒక కమెంట్, వీడియోల కోసం బాగా రెడీ అవుతున్నావు, ఈ మధ్య నీకు మేకప్ ఎక్కువైంది అని చెప్పి. నాకు నవ్వు వచ్చింది లిటరల్గా. నేను అసలు మేకప్ వేసుకునే చెయ్యను, మామూలుగానే నేను అసలు వేసుకోను, చాలా తక్కువ. ఆ కమెంట్ చూడగానే చాలా ఫన్నీగా అనిపించింది. ఓహో ఇది ఇలా కూడా చూస్తారా అని చెప్పి. సరే, ఇంటికి విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంటికి విషయం ఏంటంటే మనం అంటే జనరల్గా హెల్దీ ఫుడ్ తింటా బరువు తగ్గడం అనేది మన కాన్సెప్ట్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో చాలామంది డైలీ మిల్లెట్స్ ఇవి తినాలి, వైట్ రైస్ కూడా తినొచ్చు, బ్రౌన్ రైస్ ఇలా తినొచ్చు, మనం కీనోవా తినొచ్చు, రోజుకో రకం తినొచ్చు. సమ్ టైమ్స్ చపాతి, రోటీ, పుల్కా ఇలాంటివి తినాలని ఉంటుంది, అది కూడా హెల్దీ వేలో. ఒకటి గోధుమ పిండి కాకుండా మల్టీగ్రెయిన్ రోటీస్ అయితే ఇంకా మంచిది ఆరోగ్యానికి, రకరకాల పిండిలన్నీ కలుపుకొని. కానీ ఈ ఎండలకు కానివ్వండి, చెమట కానివ్వండి, కిచెన్లో నుంచొని లేదంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి వెంటనే ఇలా రోటీస్కి పిండి కలుపుకొని చేసుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. అందుకని సహజంగా చాలామంది ఏం చేస్తారంటే మనకి బయట రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అంటే అలా చేసేసి ఉన్న చపాతీలు చాలామంది కొనుక్కొచ్చుకుంటారు. ప్యాకెట్లో 10 ఏమో ఉంటాయి, 50-60 రూపాయలు ఎంతో తీసుకుంటారు, జస్ట్ ప్యాన్ మీద వేస్తారు, కుక్ చేసేస్తారు. అదే అలా కొనకుండా, ఎందుకంటే వాటి గురించి కొన్ని ఆర్టికల్స్ చూసాము ఈ మధ్యకాలంలో, ఎలా పిండి ఎలా కలుపుతారు, ఎలా చేస్తారు అనేవి కొన్ని చూస్తే చాలా భయంకరంగా అనిపించింది. అంటే అందరూ అలా చేస్తారని చెప్పట్లా, బట్ అలా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనమే ఇంట్లో ఒక నెల రోజులకి సరిపడా అనుకోండి, 10 రోజులు కదా, ఒక నెల రోజులకి లేదా ఒక 15 రోజులకి, ఇంకా ఫ్రెష్గా బాగా ఉండాలంటే 15 రోజులకి చేసి పెట్టేసుకుంటే మధ్యాహ్నం లంచ్లో ఒక 2, ఈవినింగ్ డిన్నర్లో ఒక 2, అంటే 4 అనుకోండి, పర్ డే 4 ఒకళ్ళకి. 10 రోజులకి 40, అవునా? 15 రోజులకి 60 చపాతీలు ఒక్కళ్ళకి నేను చెప్తుంది. అన్నీ మనం ఒకేసారి చేసి పెట్టుకుంటే, అది కూడా మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో, ఎలా 2-3 రకాల పిండ్లు కలిపి చేసి ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము అదే ఫాలో అవుతున్నాము. అంటే ఒక పూట రైస్ తిన్నా, ఒక పూట రోటీ అలా తిన్నప్పుడు ఇది నాకు ఈజీగా ఉంటుంది. నేను వర్క్ చేసుకుని వాక్కి వెళ్ళి వచ్చి ఇవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చాక టైం లేట్ అవ్వకుండా 8 బిఫోర్ తింటాను, 8 బిఫోర్ 7:30-8 కల్లా. 8 తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది. అందులో ఆ చెమటకి కిచెన్లో నుంచి చేయాలంటే ఇంకా విసుకొస్తాను. అందుకని చెప్పి ఇలా ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఒకేసారి చేసుకుని హాఫ్ కుక్ చేసుకుని ఎలా స్టోరింగ్ ఎలా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మాయిశ్చర్ ఉన్నా ఏమున్నా మళ్ళీ మనకి ఫ్రెష్నెస్ తగ్గిపోతాయి. ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో చేసేయండి. పిండి మెజర్ చేసుకునే కప్పు, మీరు కప్పుతో మెజర్ చేసుకుంటారా, గ్లాస్తో మెజర్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. నేను దీంతో చేస్తున్నాను, మీరు ఏది తీసుకుంటే రిమైనింగ్ దాన్ని బట్టే ఫాలో అవ్వండి. సో నేను ఒక 4 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 3 నుంచి 4, 3 కప్పులు అయింది. ఓకే, 3 కప్పుల గోధుమ పిండి, 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు ఫుల్ కప్ రాగి పిండి, 3 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు జొన్న పిండి. సో పిండి క్వాంటిటీలు అయితే అంట. సో ఇవి ఎన్ని చపాతీలు వస్తాయి అబ్బా, సుమారుగా ఒక 40 దాకా వస్తాయి. దీంట్లో ఒక 1/2 కప్ అనుకోండి, నేను చేతితో వేసేస్తున్నా తెల్ల నువ్వులు. నేను రోటీల్లో ఈ మధ్య బాగా వేసుకుంటున్నాను నువ్వులు, కాల్షియం కదా నువ్వులు. పిండిలో కొద్దిగా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వచ్చేట్టు వేసుకోండి ఫస్ట్. తర్వాత పిండి కలిపాక చేయి తడుపుకొని అప్పుడు కూడా వేసుకోవాలి చేతి లాస్ట్లో. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని
తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళు కాచి గోరువెచ్చగా చల్లార్చుకున్నాను. ఆ నీళ్ళు అన్నమాట. ఆ నీళ్ళతో మామూలుగా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాం. మూడు కప్పులు వేసుకున్నాం కదా గోధుమ పిండి. సో మంచి జిగురు ఉంటుంది. సో జొన్న పిండి కలిపాం కదా, రాగి పిండి కలిపాం కదా, విరిగిపోతాయేమో అన్న భయం అవసరం లేదు. ఎందుకంటే దానికి డబుల్ కాదు, ట్రిపుల్ ద క్వాంటిటీ గోధుమ పిండి ఉంది కాబట్టి. కాచి చల్లార్చిన గోరువెచ్చటి నీళ్ళు. ఇదిగో పిండి. అంటే నేను చేసుకునే సైజుకి ఇది 30 to 40 వస్తాయి. అంటే నేను బాగా పెద్దగా చేయను. ఇది మ్యాక్సిమం ఇంత ముద్ద. ఈ సైజు ముద్దతో 3 తింటా నేను. నైట్ టైం అయితే 2 నైట్ తింటే. లంచ్లో తింటే మాత్రం 3 తింటా. కూర అండ్ కర్డ్, పెరుగు కన్నా కూడా ఎక్కువ మజ్జిగ ప్రిఫర్ చేస్తారు. చూసారా జిగురు ఉంది కదా, గోధుమ పిండి కలిపాం కాబట్టి మనకు అసలు ఏమి విరిగిపోయినట్టు పెలుసుగా కూడా ఏమి ఉండవు. చక్కగా నూనె వేసాం, బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు ఇది నేను 2 గంటలు నానబెడుతున్నాను. దీని మీద ఒక పల్చటి కర్చీఫ్ కానీ బాగా శుభ్రంగా వాష్ చేసింది నీళ్ళలో తడిపేసి పిండేసి పైన కప్పేసేసి ఇక్కడ ఓవెన్ ఉంది, ఆ ఓవెన్లో పెడతాను నేను. అది తర్వాత ఎలా కాల్చాలి, వాటిని ఎలా ఆరబెట్టాలి, ఎలా స్టోర్ చేయాలనేది చూపిస్తాను. 2 గంటల తర్వాత నేను మళ్ళీ ఒకసారి తీసి కొద్దిగా చేతికి నూనె రాసుకొని పిండి నలిపి అప్పుడు ఉండలు చేసుకుంటే నాకు 38 వరకు వచ్చాయన్నమాట మొత్తం అవి ఉండలు. ఇంకా చపాతీలు చేసుకోవడమే. అంటే రోటీలాగా, చపాతీ అంటే మనం ఫోల్డ్ చేసి చేస్తాం కదా, నేను అలా కాదు, పల్చటి రోటీలాగా చేసుకున్నాను. గోధుమ పిండి కానీ లేదా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఏదైనా వాడుకోండి మీ ఇష్టం. చేసేటప్పుడు ప్లేట్లో కొంచెం పిండి చల్లుకొని మొత్తం ఒకేసారి చేసేసుకున్నాను నేను. అవి అంటుకోవు జనరల్గా, ఎందుకంటే మనం చేసుకునేటప్పుడు కొంచెం పిండి బాగా అంటించుకుంటే ఉండకి రోటీ అంటుకోదన్నమాట. ఇది ఏంటంటే చాలామంది అబ్బా నేను ఈ మధ్య బాగా చూశాను, ఈ రెడీ టు కుక్ చపాతీలు చాలామంది, అంటే ఏ రోజు వర్క్ వల్ల బిజీగా ఉండి కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, అలా కొనుక్కొని తెచ్చుకొని తింటున్నారు. అదేదో మనమే చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఒక్కసారి ఒకరోజు 1 గంటన్నర స్పెండ్ చేసామంటే ఓ 15-20 రోజులు పని ఉండదు, అవునా కదా. సో దానికన్నా ఇది బెటర్ కాదు, బెస్ట్ ఆప్షన్. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది, బట్ ఇలా కూడా చేసుకోవచ్చు. నేనేం చేశానంటే అన్నీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని, ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ దానికి మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను, ఎందుకంటే పెనం వేడెక్కాక బాగా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు వెంటనే వేసామనుకోండి అంటుకుపోతుంది. అందులో జొన్న పిండి ఉంది కదా, అది కొంచెం డ్రైగా ఉంటుంది. అందుకని రోటీని వేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఒకవైపు 10 సెకండ్స్ ఒకవైపు, ఎందుకంటే అది జస్ట్ హీట్ అవ్వాలంతే. కుక్ అవసరంలా, రోటీ కుక్ అవసరంలా. మళ్ళీ మనం తినాలనుకున్నప్పుడు మళ్ళీ మనం కొద్దిగా నూనె వేసుకొని కుక్ చేసుకుంటాం ఎప్పుడు తినే రోజు, కాబట్టి జస్ట్ హీట్ అవ్వాలంతే. ఒకవైపు అలా పెనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. పెనం బాగా వేడయ్యాక ఒక 10 సెకండ్స్ ఉంచండి ఒక పక్క, మళ్ళీ రెండో వైపుకి తిప్పి ఒక 10 సెకండ్స్ ఉంచుకోండి, అంతే. ఇది ఇంకా నేను రాగి పిండి జొన్న పిండి వేసాను కాబట్టి కొంచెం డ్రైగా అనిపిస్తాయి. ఒట్టి గోధుమ పిండి అయితే బాగా జిగురు ఉంటుంది కదా, చాలా బాగా వస్తాయి. నిజంగా మీరు ఆ రెడీ టు కుక్ చపాతీలు తెచ్చుకోకుండా ఒట్టి గోధుమ పిండితో చేసుకొని చూడండి. నేనంటే ఏంటంటే మల్టీగ్రెయిన్ పిండిలాగా చేసుకుంటాను, అలా తెచ్చుకొని ఒట్టి గోధుమ పిండితో చేసుకోండి, అసలు ఇంకా అద్దరిపోతాయి అన్నమాట. సో వన్స్ అటు ఇటు 10 సెకండ్స్, రెండో వైపు 10 సెకండ్స్ కుక్ చేశాక వేడిగా ఉంటాయి. మనం వేడిగా ఉన్నప్పుడు ప్యాక్ చేయకూడదు, ఎందుకంటే మాయిశ్చర్ ఉండి పాడవుతాయి అనమాట. ఎలా ఉన్నా కూడా టేస్ట్ మారిపోతుంది. అందుకని ఒక మంచి క్లీన్ క్లాత్ వేసేసుకొని కింద, క్లాత్ కానీ పేపర్ కానీ, నేనైతే క్లాత్ వేసాను, క్లాత్ బెస్ట్ అనమాట. అవి ఆరబెట్టుకోండి. ఎలా అంటే కంప్లీట్గా వేడి అనేది పోయి చల్లగా అవ్వాలి మనకి రోటీ. చూసారు కదా, నేను అన్నీ జస్ట్ అలా 10 సెకండ్స్ కుక్ చేసుకున్నాను అంతే. పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఒక 2 వైపులా కుక్ అయ్యాక ఒక 10 సెకండ్లు చల్లార్చుకొని వాటిని మనం ప్యాక్ చేసుకోవాలి. సో నేనైతే ప్యాక్ చేయడానికి మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. మనకి ఫుడ్ గ్రేడ్ జిప్ లాక్ బ్యాగ్స్ దొరుకుతాయి బయట. అందులో మనకి రాసి ఉంటుంది బ్యాగ్ మీద ఫుడ్ గ్రేడ్ అని చెప్పి. సో అవి ఓన్లీ ఫర్ స్టోరింగ్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ అని చెప్పి. సో ఆ ఫుడ్ గ్రేడ్ బ్యాగ్స్ తెచ్చుకోండి, అవైతేనే మన క్వాలిటీ బాగుంటాయి. సో తీసుకొని నేను ఒక 12 చపాతీలు, 12 రోటీలు ఒక్కొక్క దానిలో, ఇవి అయితే కంప్లీట్గా చల్లారిపోయాయి అనమాట. ఒక పక్క వాటిని
కుక్ చేసుకుంటూ ఓ పక్కన చల్లార్చుకుంటూ ఓ పక్కన ఇలా ప్యాక్ చేసుకున్నాను. సో 12 చపాతీలు కలిపి ఇవి చేస్తూ ఉండగానే భవిష్య వచ్చేసి 2 తినేసింది ఒట్టివి. ఎందుకంటే జొన్న పిండి రాగి పిండి వేసాం కదా, అదొక రకమైన స్వీట్నెస్ వస్తుంది రోటీలో, మంచి తీయగా ఉంటాయి అన్నమాట. సో నేను చేస్తుండగానే వచ్చి ఒట్టి రోటీస్ తినేసింది. సో నేను ఒక్కొక్కటి చేసుకొని కాల్చుకొని వాటిని చల్లార్చుకొని ఇలా డజన్ కలిపి ఒక్కొక్క దానిలో ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కంప్లీట్గా చల్లారనివ్వండి, వేడి మాత్రం ఉండనివ్వద్దు. మనకు అసలు చాలా సాఫ్ట్ ఉంటాయి అబ్బా, అసలు గట్టిగా అవ్వవు. ఇంకా 3 రకాల పిండిలు వేసుకుంటేనే ఇలా ఉంది. ఒట్టి గోధుమ పిండి అయితే అసలు ఇంకా ఎంత సాఫ్ట్గా ఉంటాయో. మీరు ఇవి తినేటప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టాల్సిన పని లేదు. నార్మల్గానే ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు ఎన్ని రోటీలు కావాలో అన్ని రోటీస్ తీసుకొని ప్యాన్ వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్, జస్ట్ ఏదైనా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 మినిట్ వన్ సైడ్ 1 మినిట్ మళ్ళీ కుక్ చేసుకొని తినేయడమే. ఇంకా డైరెక్ట్గా తీసి తినకూడదు. రెడీ టు ఈట్ అనలేదు నేను, రెడీ టు కుక్ అన్నాను. సో తీసి ఒక 1 మినిట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు చేసుకోకుండా ఇన్స్టెంట్గా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, నువ్వులు వేయటం వల్ల వాటి మీద చక్కగా కొంచెం కనిపిస్తా భలే ఉన్నాయి చూడటానికి. నేనైతే ఫ్రీజర్లో కాదు నార్మల్గానే స్టోర్ చేసుకున్నాను, ఎందుకంటే మనం అన్ని రోజులు ఏమి ఉంచుకోము, తినేస్తాము 10-15 డేస్లో అయిపోతాయి మనకి. సో అది ఇవాళ వీడియో. సో డెఫినెట్లీ మీ అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు